నేను రీసెంట్గా చాలామందిని అడుగుతున్నా, మీ జీతం ఎంత, మీకు వచ్చే జీతం నుండి ప్రతి మంత్ ఎంత డబ్బుని సేవ్ చేస్తూ ఉన్నారు, ఆ డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నా. చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఎక్కడండి సేవింగ్స్, ఖర్చులు ఖర్చులు బీభత్సంగా పెరిగాయి, సో ఒక్క రూపాయి కూడా సేవ్ చేద్దామంటే అవ్వట్లే అని చెప్పి అడుగుతున్నారన్నమాట. అంతెందుకండి, ఈ వీడియోస్ని ఎడిట్ చేసే నా ఎడిటర్ సునీల్, తను కూడా నాకు 30,000 జీతం అయితే వస్తుంది, కానీ ఒక్క రూపాయి కూడా నేనైతే సేవ్ చేయలేకపోతున్నా అని చెప్పాడు. ఒక వీడియో ఆల్రెడీ చేశా, ఆ వీడియోలో క్లియర్గా చెప్పా ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలని చెప్పి. సో 7,500 ప్లాన్ చెప్పా అనమాట. ఇంత డబ్బుని తనైతే ఎలా సేవ్ చేయాలో చెప్పా, దాన్ని ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే ఫ్యూచర్ బాగుంటుందో కూడా చెప్పా. వీడియో బాగా అంటే బాగా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది, మీ ఎడిటర్ బ్యాచులర్, కానీ మాకు పెళ్ళయింది, బాబు పాప ఉన్నారు, సో మేము ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి, సో ఎంత డబ్బుని సేవ్ చేయాలి, ఒకవేళ సేవ్ చేయడం అవ్వకపోతే ఏం చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెడితే మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి చాలామంది అడిగారు. అందుకనే ఈ వీడియోని షూట్ చేస్తూ ఉన్నా. సో నాతో పాటు నా కొలీగు, నా ఫ్రెండ్ అయిన ఉదయ్ ఉన్నాడు. ఉదయ్ కూడా రీసెంట్గా పెళ్ళయింది, పాప ఉంది. సో ఉదయ్కి ఎంత జీతం వస్తుంది, ఎంత డబ్బుని సేవ్ చేస్తున్నాడు, అండ్ ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు, ఒకవేళ పెట్టుబడి పెట్టకపోతే ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నేను చెప్తా. ఉదయ్, ఎంత జీతం? 40,000 వస్తుంది, నీకు తెలుసు. 40,000. సో ప్రతి మంత్ ఎంత డబ్బుని సేవ్ చేస్తున్నావు? ఇంతకుముందు సేవ్ చేసుకునేవాడిని, పెళ్ళి పాప వచ్చిన తర్వాత హాస్పిటల్, డైపర్స్, మెడిసిన్ అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఎలాంటి సేవింగ్ లేదు. జీరో. సో సేవింగ్ అయితే జీరో. సో ఇప్పుడు నీకు ఫినాన్షియల్ ప్లానింగ్ చెప్పడానికి లేదు, ఎందుకంటే నేను చెప్పొచ్చు ఖర్చులను తగ్గించు, అది తగ్గించు, ఇది తగ్గించు అని చెప్పి నేను చెప్పొచ్చు, కానీ పాప చిన్నపిల్ల, సో అక్కడ మనమైతే అంత పాసిబుల్ కాదు. సో నీకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి? ప్రజెంట్ నువ్వు చేస్తుంది ఏంటి? ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యావు. ఏంటది? జాబ్. 40,000. కానీ ఈ 40,000లో ఖర్చులు ఎక్కువ ఉండడం వలన అవ్వట్లేదు. సో నువ్వేం చేయాలంటే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి. అదేలా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, బాగా కష్టపడి, అనగా స్కిల్ కాకుండా కష్టం, డెలివరీ జాబ్ అని అదని ఇదని ఇవన్నీ నేను చెప్పను, ఎందుకంటే నీకు స్కిల్స్ ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే స్కిల్స్ని యూజ్ చేసుకొని ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోమని చెప్తా. ఆల్రెడీ ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నావు అండ్ చాలా కంపెనీస్లో ఆల్రెడీ చేసావు, కొన్ని స్కిల్స్ ఉన్నాయి. సో ఏ స్కిల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, దేని మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నావు? కంటెంట్ క్రియేషన్. సో కంటెంట్ రైటింగ్. అదేవిధంగా కాపీ రైటింగ్ అంటే నథింగ్ బట్ ట్రాన్స్లేషన్ అనమాట. సో ఉదయ్కి గ్రిప్ ఉంది బాగా ఇంగ్లీష్ మీద, అదేవిధంగా తెలుగు మీద, ముఖ్యంగా తెలుగు మీద బాగా గ్రిప్ ఉంది. సో కాపీ రైటింగ్ కూడా పాసిబులే. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాడు కోర్సెస్కి. వాయిస్ ఓవర్ అంటే నథింగ్ బట్ టెక్స్ట్ ఉంటుందండి, ఒక కంటెంట్ రాస్తారు, దాన్ని వాయిస్ రూపంలో ఇస్తాడు అనమాట, వాయిస్ ఓవర్. సో ఈ 3 స్కిల్స్ బాగా ఉన్నాయి నీకు. అండ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. మీరు అనుకోవద్దు ఉదయ్కి ఇవి ఉన్నాయి మాకు లేవు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు కూడా ఏదో ఒక స్కిల్ ఉండే ఉంటుంది, లేకపోయినా కూడా నేర్చుకోండి. సో మీ స్కిల్ని యూజ్ చేసుకొని ఎలా సంపాదించాలో నేను చెప్తాను. ఇప్పుడు ఉదయ్కి ఈ 3 స్కిల్స్ బాగున్నాయి, ఈ 3 స్కిల్స్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలో ఫస్ట్ నేను చెప్తా. సో ఈ కంపెనీలో సాటర్డే సండే హాలిడే. నార్మల్గా ఏం చేస్తుంటే ఏదన్నా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి ట్రై చేస్తున్నావా, లేకపోతే ఖాళీగా ఉంటుందా? సో నేను చెప్పేది ఏంటంటే సాటర్డే సండే ప్లస్ ఎప్పుడైతే హాలిడేస్ ఉంటుందో, ఈ కంపెనీలో ఎప్పుడైతే హాలిడేస్ ఉంటుందో, అంటే ఇక్కడ చేయకు పని సో పెళ్ళైంది కాబట్టి వైఫ్ సపోర్ట్ కూడా తీసుకో. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడెప్పుడైతే నీకు హాలిడేస్ ఉంటాయో అప్పుడు ఈ స్కిల్స్ని ఉపయోగించి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైటింగ్ ఉంది. కాపీ రైటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ ఉందండి, ఫ్రీడమ్ యాప్, నేను ఎప్పుడు ప్రమోట్ చేస్తుంటాను కదా. ఈ యాప్ 6 లాంగ్వేజెస్లో ఉంది. స్టార్టింగ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది. సో మేమేం చేసాం, 6 లాంగ్వేజెస్లోకి మార్చాం. సో స్టార్టింగ్లో ఈ వర్క్ నేనే చేశాను ఫ్రీడమ్ యాప్కి ఇనీషియల్ డేస్లో. సో ఏం చేసామంటే జస్ట్ ఒక వర్డ్ రాసి ఉంటుంది, దాన్ని తెలుగులోకి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ కోర్స్ టు లెర్న్ మోర్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంది. డైవ్ అంటే ఏంటి? దూకడం. తెలుగులో కూడా దూకండి అని ఇవ్వకూడదు. అప్పుడు మనం ఉపయోగించి తెలివిని, మీకు పూర్తి సమాచారం కావాలంటే ఈ కోర్స్ని చూడండి అని చెప్పి మనం అర్థమయ్యేటట్టు మనం మార్చాలన్నమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ కాపీ రైటింగ్. సో ఈ జాబ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. నువ్వు అడగొచ్చు
అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ జాబ్స్ అని చెప్పి. ఒకటి, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ వద్దకి మనమే వెళ్ళాలి. ఎలా తెలుస్తుంది మనకు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిక్వైర్మెంట్ ఉందనుకో, నేను పెడతా నౌకరీలో, లింక్డ్ఇన్లో, అక్కడెక్కడ నేనైతే పెడతా. లేకపోతే నా కంపెనీకి అంటూ ఒక వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో నాకు కాపీ రైటర్ కావాలి అని చెప్పి నేను పెడతా. నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో అందుకనే నువ్వు ఎప్పుడైనా సరే నౌకరీలో, లింక్డ్ఇన్లో ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి, వీటిల్లో యాక్టివ్గా ఉండాలి. సో అవకాశాలని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. అన్నిసార్లు అవకాశాలు మన కోసం రావు, అర్థమైందా? సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకో బెటర్. లేదా నాకు అవ్వట్లేదు అనుకున్నట్లయితే ఇంకొక ఆప్షన్ ఉంది. అదే కొన్ని సైట్స్ ఉంటాయి. ఇది ఫైవర్, ఇది ఒక వెబ్సైట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపెనీ ఉంది, సో నేను ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవట్లా. చిన్న పని, జస్ట్ కొత్తగా యాప్ని బిల్డ్ చేసా, లేకపోతే యాప్ ఆల్రెడీ ఉంది, యాప్ని నేను వేరే భాషల్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఆల్రెడీ యాప్లో టెక్స్ట్ వస్తుంది ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులోకి మార్చాలి. అప్పుడు నేను ఏం చేస్తా, నాకు 2-3 డేస్లో పని అయిపోవాలి. అప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడికి వచ్చి చూస్తా ఎవరైనా ఉన్నారా అని చెప్పి. ఎగ్జాంపుల్గా తెలుగు కాపీ రైటర్ చూస్తా, సెర్చ్. ఇక్కడ నాకు కనిపిస్తారు. ఇక్కడ నువ్వు రిజిస్టర్ అవ్వాలి. వీళ్ళు ఏ విధంగా అయ్యారో అలా నువ్వు ఇంతకు ముందే అయ్యుంటే ఇక్కడ నీ ప్రొఫైల్ నాకు కనిపిస్తుంది. ఓకే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ప్రియా అంట, చూస్తాను. సో ఈమెం చెప్తుంది, దాని గురించి మొత్తం రాసింది ఆమె గురించి. ఇక్కడ నువ్వు నీ గురించి రాసుకోవాలి రిజిస్టర్ అయ్యేటప్పుడు. నేను చదువుతా, ఓకే ఓకే ఓకే, ఆల్రెడీ 97 ఆర్డర్స్ కంప్లీట్ చేసింది. మీరు అడగొచ్చు, బాగానే చెప్తున్నావు ఫైవర్ అని అదని ఇదని, కానీ ఇందులో జాబ్ వస్తుందా, మాకు వర్క్ వస్తుందా అని చెప్పి. ఇదిగోండి, ఈమె ఆల్రెడీ 97 ఆర్డర్స్ని కంప్లీట్ చేసింది. సో ఓకే, 97 చేసింది, ఎంత రేట్ చూస్తా, 200 వర్డ్స్. జస్ట్ వర్డ్స్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మార్చినందుకు 200 వర్డ్స్ని ఈమె 439 ఛార్జ్ చేస్తుంది. ఇది బేసిక్ స్టాండర్డ్. 500 వర్డ్స్ని మార్చినందుకు, ట్రాన్స్లేట్ చేసినందుకు 877. అదే 800 వర్డ్స్ని మార్చినందుకు 1700. నేనేం చేస్తా, ఓకే బాగానే ఉన్నట్టుంది ఓకే అని చెప్పి నేను కంటిన్యూ కొట్టి జాబ్ ఇస్తా ఈమెకి. ఓకే. అంతే కదా. ఇప్పుడు నేను 25,000 30,000 హైర్ చేసుకునే బదులు జస్ట్ ఒక చిన్న వర్క్ కాబట్టి 1500 కట్టేస్తాను, అయిపోయింది నా వర్క్. సో ఇలా నాలాంటి వాళ్ళు, అంటే ఎవరికైతే కొంచెం రిక్వైర్మెంట్ ఉందో అలాంటి వాళ్ళు ఇక్కడ వెతుక్కుంటారనమాట. సో ఇలా ఇప్పటి వరకు రిజిస్టర్ అయ్యావా, నీకు స్కిల్ ఉంది, ఖాళీగా ఉన్న వీకెండ్స్లో అయ్యావా? లేదు, అవ్వలేదు. ఈ ఎఫర్ట్స్ పెడితే కానీ మనకి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అవ్వదు. ఎవరైనా సరే ఓకే. ఎఫర్ట్స్ పెడితే కానీ క్రియేట్ అవ్వదు. సో ఆల్రెడీ చెప్పా, మనం అప్రోచ్ అవ్వాలి వాళ్ళు పెట్టినప్పుడు. ఒకటి మనం లేదా ఇలాగ వీడు చూడు ఏం చెప్తున్నాడు, 300 వర్డ్స్కి 1700, ఆమె తక్కువ 400, వీడు 1700. ఎందుకంటే ఎక్స్పీరియన్స్. ఓకే. సో అదే 500 వర్డ్స్కి 4000, 1000 వర్డ్స్కి 8000. ఇలా నీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి నువ్వైతే ఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు అడగొచ్చు అసలు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి. ఎగ్జాంపుల్గా నేను ఈ వెబ్సైట్ వీళ్ళ ఇక్కడ ఉందా, బికమ్ ఏ సెల్లర్, అంటే నీ స్కిల్స్ని నువ్వు సెల్ చేసుకుంటున్నావు. ఇక్కడ నువ్వైతే రిజిస్టర్ అవ్వాలన్నమాట. అర్థమైందా? వీళ్ళందరూ సెల్లర్సే. బికమ్ ఏ సెల్లర్. సో నీకు ఏ స్కిల్ ఉంది, A to Z గూగుల్తో రిజిస్టర్ అయ్యి A to Z నువ్వైతే పెట్టుకోవాలి. ప్రతిదీ నీ ప్రొఫైల్ని కూడా ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే. అర్థమైందా? ఇలా చేసుకో. సో ఇలా చేసుకుంటే సో ఎంతవరకు సంపాదించవచ్చు. నాకు తెలిసిన సునీల్ అని చెప్పున్నాడు అనమాట. సో రీసెంట్గానే వర్క్ చేశాడు. ఎంత, ఒక 100 పేజెస్, 100 పేజెస్ని జస్ట్ మార్చినందుకు 15,000 తీసుకున్నాడు. ఓకే. అర్థమైందా? సో ఇలా ఈజీగా, ఇది బేసిక్ చెప్పాలంటే చాలా తక్కువ. 100 పేజెస్కి 15,000 అంటే తక్కువ. సో 25,000 30,000 కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎలా చూసుకున్నా నువ్వు ప్రాపర్గా వర్క్ చేస్తే, ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేస్తే, నెలకి ఒక టాస్క్ కంప్లీట్ చేసినా కూడా 10,000 ఎక్స్ట్రాగా హాలిడేస్లో. పైగా ఒకవేళ నువ్వు బిజీగా ఉన్నా కూడా మీ వైఫ్ ఆల్రెడీ చదువుకున్నారు బీటెక్, సో ఆమె హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఎవరు చేసినా వాళ్ళకి అనవసరం, టాస్క్ కంప్లీట్ చేయాలంతే. సో ఇక్కడ కాపీ రైటింగ్ ద్వారా 10,000 నువ్వు అయితే సంపాదిస్తావు. సెకండ్ స్కిల్ కంటెంట్ రైటింగ్ అని చెప్పావు. కంటెంట్ రైటింగ్ సో ఆల్రెడీ నువ్వు చేసే పనే. మన యాప్లో ఏదైనా కోర్సు అప్లోడ్ అయ్యే ముందు ఆ కోర్సులో ఏముంది, ఏం నేర్చుకుంటాం, నేర్పేది ఎవరు, A to Z నువ్వైతే రాస్తావు.
అదే కంటెంట్ రైటింగ్. సో మన కంపెనీలో ఈ వర్క్ ఉంది, కానీ వేరే కంపెనీస్లో వేరే వేరే వర్క్ అన్నది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్గా వాళ్ళకి ఆర్టికల్స్ ఉంటాయి, సో రాయాలి మనమైతే ఆర్టికల్స్, అది కూడా కంటెంట్ రైటింగే. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఆర్టికల్స్ రాయిపిస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క వెబ్సైట్లో. సో ఆ వర్క్ కూడా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్గా నాది కంపెనీ, నాకు వద్దు, ఫుల్ టైం వద్దు, జస్ట్ ఒక 3 ఆర్టికల్స్ రాయించుకోవాలి. ఏం చేస్తా, నేను రిక్వైర్మెంట్ పెడతా నౌకరీలో అక్కడెక్కడ, లేదా ఫైవర్, లేదా ఇంకా చాలా ఉన్నాయి, అప్ వర్క్ అని చెప్పి, ఫ్రీలాన్సర్ అని చెప్పి, వాటిల్లో వెతుక్కుంటా. సో ఎగ్జాంపుల్గా నాకు వర్క్ కావాలబ్బా, నేను ఏం చేస్తా, నన్ను ఎవరో అప్రోచ్ అవ్వాలా, నేను అక్కడెక్కడ పెట్టా, నౌకరీలో పెట్టా, అప్నా యాప్లో పెట్టా, అక్కడెక్కడ పెట్టా, కానీ నన్ను ఎవరో అప్రోచ్ అవ్వాలా. అప్పుడు నేనేం చేస్తా, సింపుల్గా ఇందులోకి వెళ్తాను, ఫైవర్లోకి కొడతాను కంటెంట్ రైటర్, కంటెంట్ రైటర్ తెలుగు, అయిపోయింది. ఇదిగో వీడు ఆల్రెడీ పెట్టాడు, ఎంత, శ్రీను అంట, చూద్దాం. ఇదిగో 500 వర్డ్స్కి 439, 1000 వర్డ్స్కి 877, సో 1500 వర్డ్స్కి 1300. వీటికి అంత ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా, తక్కువ పెట్టాడు. వేరే వాళ్ళని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా అంట, ఇంతక చూసాం కదా, సేమ్ అమ్మాయి. సో 200 వర్డ్స్కి 400, 500కి 877, 800కి 1700. సో ఇలా నువ్వు చేసుకోవచ్చు. ఒకవేళ వర్క్ నచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైండ్ అవుట్ చేసా, నీ నంబర్ అడుగుతా, నీ వర్క్ నచ్చిందనుకో, నేను ఏం చేస్తా, ప్రతి మంత్ నీకే ఇస్తా. మంత్కి ఒకటే కాదు, 3-4 ఇస్తా. అర్థమైందా? సో ఇలాగా ఓన్లీ ఇదే కాదు, ఇదిగో ఇంకొకటి అప్ వర్క్ అని చెప్పి, ఇక్కడ కూడా నువ్వైతే సైన్ అప్ అవ్వచ్చు, నీ వర్క్ని పెట్టవచ్చు. నాకు కావాలంటే ఈ వెబ్సైట్లోకి వచ్చి వెతుక్కుంటా, లేదు ఇంకొకటి ఉంది ఫ్రీలాన్స్, ఇక్కడ కూడా అంతే. ఒకవేళ రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ ఉంటుంది చూడు, సైన్ అప్ అయ్యి చేసేసుకోవచ్చు, లేదా పోస్ట్ ఏ ప్రాజెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఈ విధంగా ఇదిగో ఎర్న్ మనీ ఫ్రీలాన్సింగ్, క్లిక్. ఒకవేళ నాకు వేరే వాళ్ళకి వర్క్ ఇవ్వాలనుకో, నేను ఇక్కడ కొడతా హైర్ ఏ ఫ్రీలాన్సర్, దొరికేస్తుంది. అర్థమైందా? సో దీని ద్వారా ఒక మంత్కి ఎంత అనుకుందాం, 5000 ఈజీగా సంపాదించుకోవచ్చు ఒక మంత్కి. ఎందుకంటే నీకు హెల్ప్ కూడా ఉంది వైఫ్. మూడోది ఏం చెప్పా, స్కిల్ వాయిస్ ఓవర్. ఇది కూడా అంతే. ఇప్పుడు చాలా యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ కావాలి, వాయిస్ ఓవర్స్ అదని ఇదని. కంపెనీస్ ఉంటాయి, మన కంపెనీ ఉంది, ఇంతకుముందు తీసుకునే వాళ్ళం, ఇప్పుడైతే ఫుల్ టైం ఉన్నారు. సో అలా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయి. లేదా సేమ్ ప్రాసెస్ అబ్బా, ఏ వర్క్ ఏ స్కిల్ ఉన్నా కూడా ఇక్కడే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాయిస్ ఓవర్, చూడు వీళ్ళందరూ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. ఎగ్జాంపుల్గా ఈమె చూద్దాం, లెవెల్ 2 అంట, చూద్దాం వాయిస్ ఎలా ఉందో. ఈమె ఎంత ఛార్జ్ చేస్తుంది, 200 వర్డ్స్, 200 వర్డ్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 439. అర్థమైందా? వాయిస్ చూద్దాం. పని బాధ్యతలు, ఇంటి బాధ్యతలు మరియు ఇతర పనులలో నేను నా ఆరోగ్యంపై చాలా అరుదుగా శ్రద్ధ చూపించాను. ఇదండి, ఇది చూద్దామా, క్లిక్. ఎలా ఇస్తాడు ఈయన, 100 వర్డ్స్కి 1300 అంట, ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే వాయిస్ అలా. మీరు వింటున్నారు ఆర్జే వంశీతో నమస్తే అన్న. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మల్టీ క్యాప్ ఫండ్. సో ఇలా నువ్వు నీ వాయిస్ని పెట్టాలి. అప్పుడు నాకు నచ్చింది అనుకో, వాయిస్ బాగుందనుకో, నేను ఏం చేస్తా, ఈజీగా తీసుకుంటా. సో ఇలా వాయిస్ ఓవర్ ద్వారా తక్కువ వేసుకుందాం, పెద్ద అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి రిక్వైర్మెంట్. ఎంత వేసుకుందాం, ఒక 1000 వేసుకుందామా? ఓకే. ఇక్కడికి ఎంత అయింది, 15000, 16000. అండ్ అంతే, మరీ ఎక్కువ చేయలేం వీకెండ్ కాబట్టి. సో వైఫ్ బీటెక్ చేశారు, సో ప్రెసెంట్ ఖాళీ కాబట్టి ఆమె ద్వారా కూడా నువ్వు కొంచెం ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎలా, పెద్దగా కష్టపెట్టొద్దు. చదువుకున్నారు కాబట్టి దగ్గరలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పక్కింటి వాళ్ళు, ట్యూషన్ చెప్పించు. ఇప్పుడు ఒక 5th క్లాస్ వరకు చెప్పడానికి పెద్దగా క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, బీటెకే క్వాలిఫికేషన్. సో పక్కన వాళ్ళతో మాట్లాడుతావు కాబట్టి పక్కింటి వాళ్ళతో ఒకసారి చెప్పు, మా వైఫ్ ఉన్నారు, మంచిగా చదువుకుంది, ఎక్స్పర్ట్, ట్యూషన్ చెప్తుందని చెప్తే మేబీ ఒప్పుకోవచ్చు. లేదా ఎవరు ఒప్పుకోలేదనుకో, చిన్న చిన్న పోస్టర్లు పెట్టి బయట, చిన్నవి కాంటాక్ట్ అని చెప్పి, సో వాళ్ళు ఫోన్ చేస్తారు, కన్వర్ట్ చేసుకో లీడ్ కింద. ఇలా 5గురు జాయిన్ అయినా కూడా ఒక్కో పిల్లోడి దగ్గర 1000 రూపాయలు ఛార్జ్ చేసినా కూడా నెలకి 5000. అర్థమైందా? సో నెలకి 5000 ఎంత అయింది, ఇక్కడికి 21. సో అర్థమైందా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, జాబ్ చేస్తూనే నీ స్కిల్స్ని, అదేవిధంగా వైఫ్ యొక్క స్కిల్స్ని యూజ్ చేసి
21,000 ఎక్స్ట్రా సంపాదించడానికి ప్లాన్ చేసుకున్నాం. సో ఒకవేళ నిజంగా సంపాదించాలి, నా ఫ్యూచర్ బాగుండాలి, నా పాప ఫ్యూచర్ బాగుండాలంటే ఖచ్చితంగా సంపాదించవచ్చు. సంపాదించలేమన్న మాట రాకూడదు, మనసుంటే మార్గం ఉంటుంది. సో ఇక్కడ నువ్వేం చేస్తావు, ఒక 21,000 ఎక్స్ట్రాగా సంపాదించావు. సో 21,000 ఎక్స్ట్రాగా వస్తుంది కదా అని చెప్పి ఖర్చు పెడతావా? లేదు. ఆ తప్పుని చేయకు. ఆల్రెడీ వచ్చిన 40,000 ఖర్చు పెడుతూ ఉన్నావు. సో దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయి. సో దీన్ని సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోకు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో. దీన్ని నువ్వైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది కూడా డైవర్సిఫై చేసుకోవాలి. ఒక స్కీమ్లో పెట్టకు. ఫర్ ఎగ్జాంపుల్ చిట్టీలు అనుకో, చాలామంది ఏం చేస్తారు, డబ్బంతా తీసుకెళ్ళి చిట్టీలో కడతారు. అలా కాదు, డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయి. ఎగ్జాంపుల్గా నేను చెప్పే ప్లాన్ ఏంటంటే, ఈ 21,000లో ఫస్ట్ పాప ఉంది. పాప ఏజ్ తక్కువ, ఇయరా నాట్ ఇయర్ 3 months. 3 months. సో ముందు సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి స్కీమ్ ఉంది. స్కీమ్ కట్టు. ఎందుకంటే ఈ స్కీమ్లో ఇప్పటి నుంచి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేసాం అనుకో, రేపు పాపకి పెళ్లి చేసే టైంలో లేదా హైయర్ ఎడ్యుకేషన్ టైంలో ఈ డబ్బు బాగా యూజ్ అవుతుంది. ప్రభుత్వం ఈ స్కీమ్ని పెట్టింది దానికే. అర్థమైందా? సో ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే పాప ఏజ్ 10 years కంటే తక్కువ ఉండాలి. అర్థమైందా? సో ఇయర్కి మినిమం 250 ఇయర్కి పెడితే చాలు. మ్యాక్స్ వచ్చేసి 1,50,000 మనమైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ 21,000లో ఒక 5,000 ఈ స్కీమ్కి, దీనికి సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టు. నీకు డౌట్ వచ్చి ఉంటుంది, సరే ఇలా పెట్టుబడి పెట్టుకుంటూ పోతే నా చేతికి ఎంత వస్తుంది? సో స్కీమ్ టెన్యూర్ 21 years. టెన్యూర్ 21 years, కానీ మనం పెట్టుబడి పెట్టేది 15 years. క్లియర్? సో ఇది నెలకి 5,000 అంటే సంవత్సరానికి 60,000. సో సంవత్సరానికి లెక్కేద్దాం, 60,000. సో పాపకి 1 year కన్నా తక్కువ, 1 year అనుకుందాం. ఇప్పుడు ఈ ఖాతాను ఓపెన్ చేస్తున్నాం, 2024లో ఓపెన్ చేస్తున్నాం. సో 21 years తర్వాత అనగా 2045లో అసలు ప్లస్ వడ్డీ నీకైతే వస్తుంది. ఓకే. సో ఒకవేళ నెలకి 5,000 పెట్టుబడి పెడుతూ ఉన్నా కూడా నువ్వు టోటల్గా పెట్టుబడి పెట్టేది 9 lakhs, 9 లక్షలు. కానీ ఈ 21 yearsలో నీకు జనరేట్ అయ్యే వడ్డీ చూసుకున్నట్లయితే 18 lakhs, విచ్ ఇస్ డబుల్. అర్థమైందా? సో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 27 lakhs నీకు 2045లో చేతికి వస్తాయి. ఓకే. ఒకవేళ పాపకి 18 years దాటింది, బీటెక్ చదివించాలనుకుంటున్నాం, డబ్బులు లేవు, సో ఆ రీజన్ చెప్తే ఇస్తారు డబ్బులు. 18 years దాటాలి, లేదా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ఇస్తారు డబ్బులు. ఈ రీజన్స్ లేకపోతే ఇవ్వరు. ఓకే. ఏదో ఎమర్జెన్సీ అయింది, మెడికల్ ఎమర్జెన్సీ, అప్పుడు కూడా 18 years దాటకపోయినా ఇచ్చేస్తారనమాట. నువ్వు అడగొచ్చు, ఏంటి 2045కి 27 lakhs ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా అని చెప్పి. అందుకనే ప్రతి ఇయర్ నీ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటావు, ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. సో సేమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేయవు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 10,000 ఛార్జ్ చేస్తున్నావు, 1 year తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ యాడ్ అయిన తర్వాత కూడా 10,000 నేనా ఎక్కువ ఛార్జ్ చేస్తావు. సో ఇయర్ పెంచుకుంటూ ఉండు. ఇప్పుడు నెలకి 5,000 పెడుతున్నావు అంటే 60,000 అయింది, తర్వాత పెంచు 7,000 పెట్టు నెక్స్ట్ ఇయర్. ఓకే. అప్పుడు పెరుగుతుంది. సో ఎంతన పెట్టుకోవచ్చు, కానీ ఇయర్కి 1,50,000 దాటకూడదు అనమాట. ఫ్యూచర్లో 1,50,000 పెట్టావు అనుకుందాం ఎగ్జాంపుల్గా, నీ స్తోమత ఎక్కువ ఉంది, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1,50,000 పెట్టావు అనుకుందాం మ్యాక్స్ టు మ్యాక్స్. అప్పుడు అన్ని ఇయర్స్ పెట్టేస్తే అంతా నీకు 70 లక్షలు వస్తాయి. సో 70 లక్షలు రాకపోయినా స్టార్టింగ్ తక్కువ పెట్టుబడి పెడుతున్నావు కాబట్టి ఒక ఎలా యావరేజ్గా చూసుకున్నా ఒక 50 లక్షలన్నా వచ్చేటట్టు ప్లాన్ చేసుకో. నీకు 50 లక్షలు రావాలంటే ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ పోవాలా. సో హ్యాపీ కదా. ఇప్పుడు పాపకి రేపొద్దున్న పెళ్లి చేయాలి, డబ్బులు కావాలి, లేకపోతే బీటెక్ చదివించాలి, అది చదివించాలి, ఇది చదివించాలి, డబ్బులు ఎలా అంటే ఇప్పుడు టెన్షన్ పోతుంది నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో కొంత వస్తుంది స్కీమ్ ద్వారా అని చెప్పి. సో ఒక ప్రాబ్లమ్ సాల్వ్, పాప ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ వన్, డైవర్సిఫికేషన్లో భాగంగా ఒక 9,000 మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎగ్జాంపుల్గా 9,000 మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒకే ఫండ్లో కాదు, ఈ 9,000ని డైవర్సిఫై చేసుకుని పెట్టుబడి పెట్టు. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్లో నువ్వు కనుక లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడితే యావరేజ్గా 12% రిటర్న్ అయితే వస్తుంది. నాకు ప్రెసెంట్ 30% ఉంది, కానీ అందరికీ వస్తుందంటే చెప్పలేం. సో ఎగ్జాంపుల్గా చూద్దాం, 9,000 కదా నెలకి. సో ఇది మంత్లీ అనమాట. 9,000 మ్యూచువల్ ఫండ్స్లో పాడేసాయి. అలా ఎన్ని ఇయర్స్?
మ్యూచువల్ ఫండ్స్లో గుర్తుపెట్టుకో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఇయర్స్ పెట్టుబడి పెట్టాలి. ఎగ్జాంపుల్గా 20 అనుకుందాం. సో నెలకి 9,000 20 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే నువ్వు పెట్టుబడి పెట్టేది 21,60,000 20 ఇయర్స్ కాబట్టి. ఓకే. అండ్ నీకు వచ్చే రిటర్న్ చూసుకున్నట్లయితే అది కూడా 12% జనరేట్ అయితే నీకు వచ్చే రిటర్న్ 68 lakhs 20 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి దాదాపుగా 90 లక్షలు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇది 9,000 పెట్టుబడి పెడితే. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, చెప్పు. ఎవ్రీ ఇయర్ నీ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి, జీతం పెరుగుతూ ఉంటుంది, దాంతోపాటు నువ్వు ఎక్కువ ఛార్జ్ చేస్తావు. సో ప్రతి మంత్ 9,000 కాకుండా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో 9,000 ఫస్ట్ ఇయర్, ఓకే. సెకండ్ ఇయర్ పెంచుకుంటూ పో. ఎలాగా? దాన్నే స్టెప్ అప్ ఎస్ఐపి అంటాం. ఓకే. సో నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ ఇయర్ 9,000 పెట్టుబడి పెడుతున్నావు కాబట్టి తర్వాత ఇయర్ నుండి పెంచుకుంటూ పోవాలి. ఎంత? 10% పెంచు. ఓకే. ఫస్ట్ ఇయర్ మొత్తం 9,000 పెడతావు, నెక్స్ట్ ఇయర్ 9,000 మీద 10% పెంచుతావు, దాన్ని ఇన్వెస్ట్ చేస్తావు. ఇలా ఎగ్జాంపుల్గా ప్రెసెంట్ 9,000 కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒకవేళ నువ్వు కనుక 10% పెంచుకుంటూ పోతూ 20 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే ఎంత వస్తాయి? ఇక్కడ ఎంత ఉంది? 90 lakhs ఉంది. ఇప్పుడు చూద్దామా? అదే 20 ఇయర్స్లో 1,78,00,000. సేమ్ టెన్యూర్, సేమ్ పెట్టుబడి, కానీ నువ్వు చేసే చిన్న ట్రిక్ ఏంటంటే 10% పెంచుకుంటూ పోతావు ఇయర్ బై ఇయర్. సో ఫస్ట్ 12 months 9,000, ఆ తర్వాత నెక్స్ట్ 12 months 10% పెంచి ఇన్వెస్ట్ చేస్తావు. అర్థమైందా? ఒక్క రూపాయి కూడా మనీ సేవ్ అవ్వట్లేదు అని బాధపడ్డావు. ఒకవేళ నువ్వు కనుక ఒళ్ళొంచి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుని దాన్ని ఖర్చు పెట్టకుండా ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంత డబ్బు వస్తుంది. 1,78,00,000. ఫ్యూచర్ ఎంత బాగుంటుంది? పాప ఎంత లగ్జరీగా ఉంటుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఏం చెప్తానంటే, సరే బాగానే ఉంది, నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, పాప ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, నీకు ఫ్యూచర్లో బోలంత డబ్బులు ఉంటాయి. కానీ నువ్వు ఎన్ని ఇయర్స్ వరకు జాబ్ చేస్తావు? మహా అయితే 60 తర్వాత ఎవరు చూసుకుంటారు? ఎగ్జాంపుల్గా పాపకి పెళ్ళయింది, అల్లుడు మంచోడైతే చూసుకుంటాడు. మంచోడు కాకపోతే నువ్వు నీ వైఫ్ పరిస్థితి ఏంటి? సో అందుకనే రిటైర్మెంట్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక 5,000 వచ్చేసి ఎన్పిఎస్ అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్ పెట్టేసే. ప్రతి మంత్ ఇది సంపాదిస్తున్నావు ఎక్స్ట్రాగా, ప్రతి మంత్ ఇవన్నీ పెట్టాలి నువ్వు, తప్పదు. సో ఎన్పిఎస్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏజ్ ఎంత ప్రెసెంట్? 32. సో 32 ఇయర్స్ నుండి నీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు ప్రతి మంత్ 5,000 పెట్టుబడి పెడతావు. సో ఎంటర్ చేస్తున్నా ప్రెసెంట్ 32. సో ఎంత మంత్లీ? 5,000 అనుకున్నాం, కరెక్టే. సో అగ్రెసివ్ అంటాం, అంటే ఎక్కువ డబ్బుని ఇక్కడ ఫండ్ మేనేజరు ఈక్విటీ మార్కెట్లో పెడతాడు. అగ్రెసివ్ అనుకుందాం. అగ్రెసివ్ అయితే 14% రిటర్న్ జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఇక్కడ ఏంటంటే నువ్వు నీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుబడి పెట్టుకుంటూ పోతావు ప్రతి మంత్. 60 ఇయర్స్ రాగానే ఎంతైతే కార్పస్ అయిందో, కార్పస్ అంటే అసలు ప్లస్ రిటర్న్ ఎంతైతే జనరేట్ అయిందో, ఇగో ఇలా పెట్టుబడి పెడితే నీకు 2 కోట్లు జనరేట్ అవుతుంది. ఇప్పుడు నీకు 60 ఇయర్స్ వచ్చేసరికి తీయకుండా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ తీయకుండా ఉంటాయి. 2 కోట్లు జనరేట్ అవుతుంది. ఈ 2 కోట్ల డబ్బులో 60% నీకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇచ్చేస్తారు. అంటే ఇది ఇంత 1,26,00,000 ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత. ఒకవేళ డ్రీమ్ ఉంటే, ఒకవేళ అప్పుడు కూడా కట్టుకోలేకపోతే ఇల్లు కట్టుకోవచ్చు, అల్లుడికి ఇచ్చుకోవచ్చు, కూతురికి ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ప్లస్ రిమైనింగ్ 40% యాన్యుటీ అనమాట. యాన్యుటీ అంటే అది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంత డబ్బు నీకు ఇచ్చేస్తారు, ఇంత డబ్బు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దాని మీద వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ డబ్బు 0 అయ్యేంత వరకు, కార్పస్ అనుకోవచ్చు, 0 అయ్యేంత వరకు ప్రతి మంత్ నీ బ్యాంక్ అకౌంట్లో నీకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇదిగో 46,000 పడతాయి. వెనక్కొండి కనబడతానికి. అర్థమైందండి? 46,000 ఉదయ్ బ్యాంక్ అకౌంట్లో ఉదయ్కి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత నుండి, అంటే ఇది 0 అయ్యేంత వరకు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం ఉన్నంత వరకు. ఒకవేళ నీకు డౌట్ వచ్చి ఉంటుంది, రిస్క్ అయిందండి 60 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఉంటాం పోతాం తెలీదు, రిస్క్ అయింది ఎలా? వైఫ్కి ఇచ్చేస్తారు ఈ డబ్బు, వైఫ్కి వస్తుంది పెన్షన్. సో మనం లేకపోయినా వైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా. లేదా మనకి 60 సంవత్సరాలు రాకముందే రిస్క్ అయింది, అప్పటి వరకు ఎంతైతే కార్పస్ ఉందో వైఫ్కి ఇచ్చేస్తారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ అంతే, నువ్వు నామినీగా వైఫ్ని యాడ్ చేస్తావు.
చెప్పింది కోటి అన్న 70 లక్షలు అని చెప్పా. అవును. మనం లేకపోతే రిస్క్ అయితే వైఫ్కి ఇచ్చేస్తారు. ఈవెన్ సుకన్య సమృద్ధి యోజన పాపకి రిస్క్ అయినా కూడా పేరెంట్స్కి ఇచ్చేస్తారు, పేరెంట్స్కి రిస్క్ అయితే పాపకి ఇచ్చేస్తారు. ఏదైనా అంతే, అలాగే వర్క్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో దీని ద్వారా నీ రిటైర్మెంట్ బాగుంటుంది, నీ లాంగ్ టర్మ్కి మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటుంది, పాప ఫ్యూచర్కి సుకన్య సమృద్ధి యోజన చూసుకుంటుంది. ఇది ఉంటుంది. ఇప్పుడు 2 మిస్ అయ్యాం మనం. ఏంటనుకుంటున్నాం? ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్. నువ్వు అడగొచ్చు, ఎందుకండి హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ, మాకు ఇన్సూరెన్స్లే అనుకోవచ్చు. ఇప్పుడు కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, నెలకింత. పొరపాటున ఆఫీస్కి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, 3 లక్షలు ఖర్చు అవుద్ది ఆపరేషన్కి అన్నారు. అప్పుడు వైఫ్ని అడుగుతారు, వైఫ్ ఏం చేస్తారు? అమ్మో 3 లక్షలు అని చెప్పి ఇవన్నీ తీసి అప్పటి వరకు ఎంతైతే దాచుకున్నావో పాప పెళ్లి కోసం, నీ కోసం, నీ రిటైర్మెంట్ కోసం ఎంతైతే దాచుకున్నావో అదంతా తీసుకెళ్ళి హాస్పిటల్ బిల్లు కట్టేయాలి. అదే నువ్వు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో హాస్పిటల్లో అదంతా బీమా సంస్థ భరిస్తుంది. సో 1000 నెలకి, నేను చెప్తుంది ఇయర్ కాదు, నీకు, నీ వైఫ్కి, పాపకి, ముగ్గురికి కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. ఓకే. సో ముగ్గురికి కలిపి నా ప్రకారం ఒక 1000 రూపాయలు అవుతుంది మంత్లీ. కట్టుకోలేవా? కట్టుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు అడగొచ్చు ఎలా తీసుకోవాలి అని చెప్పి, ముగ్గురికి కలిపి సింపుల్గా. ఇప్పుడు పాలసీ బజార్ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే ఉందన్నమాట. అసలు పాలసీ బజార్ ఎందుకంటే ఈ వెబ్సైట్లో చాలా కంపెనీస్కి సంబంధించిన పాలసీలన్నీ లిస్ట్ అయి ఉంటాయి. సో ఫిల్టర్ చేసుకొని మంచి కంపెనీని మనమైతే చూస్ చేసుకోవచ్చు. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఇచ్చా, ఆ లింకుని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో సెల్ఫ్ అంటే నువ్వు, వైఫ్ అండ్ డాటర్. అర్థమైందా? సో ఇక్కడ కంటిన్యూ ఇలా తీసుకొచ్చు అనమాట. ఇక్కడ ఏజ్, నీ ఏజ్ ఎంత అన్నావు? 32. వైఫ్ది 23. పాపది 1 ఇయర్ అని వేద్దాం. ఇదిగో లేకపోతే 3 to 12 months వేద్దాం. 1 year. 3 to 12 months. ఇదిగో బెంగళూరు లొకేషన్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ చూద్దాం ఎంత వస్తుందో. ఏమైనా జబ్బులు ఉంటే ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ నీకు మంత్లీ కూడా చూపిస్తుంది ఎంత అవుతుందో. మనం 1000 అనుకున్నాం, ఇక్కడ కొన్ని కంపెనీస్ 668. ఎగ్జాంపుల్గా 5 lakhs సరిపోదు, ఎక్కువ కావాలి. సో ఎక్కువ వేద్దాం. ఎంత? 7 lakhs అనుకుందాం. 7 lakhs వేసినా కూడా 692 పర్ మంత్. అర్థమైందా? సో ఏ కంపెనీ? కేర్. అండ్ క్యాష్లెస్ హాస్పిటల్స్ 367 ఉన్నాయి ఇక్కడ బెంగళూరులో. ఒకవేళ ఈ హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతే మనం ₹1 కూడా కట్టక్కర్లా, వాళ్ళు చూసుకుంటారు. ఇలా ప్రతి కంపెనీకి ఎంత చెప్తున్నాయి. ఇదేమో 1300, మనం 1000 అనుకున్నాం. ఇది 1000, ఇది 888 1500. యావరేజ్గా చూసుకున్నట్లయితే 1000 వచ్చేస్తుంది, 700. అర్థమైందా? కానీ ఇక్కడ నువ్వేం చేయాలంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకోవాలి. అది ఇక్కడే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడే ఉంది, 100% ఆఫ్ క్లైమ్స్ పెయిడ్ విత్ ఇన్ 3 months. అర్థమైందా? 100% వాళ్ళు పే చేస్తున్నారంట. ఇదే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో మంచిగా ఉంది. ఈ కంపెనీకి 99.1. సో ఎప్పుడైనా సరే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి. దీనికి 99.4, 98 ఎక్కువ ఉండాలి. అదేవిధంగా క్యాష్లెస్ హాస్పిటల్స్ అన్ని ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇదిగో ఏ కంపెనీకి అయితే క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయో ఇక్కడ ఫస్ట్ వస్తుంది అనమాట. అప్లై ఫిల్టర్ అయిపోయింది. ఈ కంపెనీకి ఎక్కువ ఉన్నాయి, 604 ఉన్నాయి బెంగళూరులో. అంటే ఈ కంపెనీ అన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉంది. అదేవిధంగా నీకు చీప్లో కావాలి, తక్కువ, ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ప్రీమియం, లో టు హై. సో ఏదైతే తక్కువ ప్రైస్ని ఆఫర్ చేస్తుందో ఫస్ట్ వస్తుంది అనమాట. 714 మనం 1000 అనుకున్నాం, ఇంకా మిగులుతాయి 300 చెప్పాలంటే. కానీ నచ్చింది ఫిల్టర్ చేసుకుని ఇక్కడ తీసుకో. అర్థమైందా? ఎందుకు? నీకు కానీ, వైఫ్కి కానీ, పాపకు కానీ ఫ్యూచర్లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి మనం కనుక 24 hours కన్నా ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయితే నువ్వు ₹1 కూడా కట్టక్కర్లా, ఈ డబ్బుని తీయక్కర్లా. డన్. హెల్త్ ఇన్సూరెన్స్ క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఎంత మిగిలింది? ఇంకా 1000 మిగిలింది. ఇక్కడికి 20,000 అయింది, అంతేనా? ఇప్పుడు ఈ 1000తో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి చెప్పు? మనకి అనగా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ ఉంటారో, మెయిన్ పర్సన్, అతనికి ఏదైనా జరిగితే ఫ్యూచర్లో ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. సో పొరపాటున కుటుంబ పెద్ద చనిపోతే అతను ఎంతైతే కవరేజ్ని తీసుకుంటాడో ఆ కవరేజ్ ఆ కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత ఫ్యామిలీకి వెళ్తుంది. సో ఫ్యూచర్లో ఫ్యామిలీ ఆర్థికంగా అంత ఇబ్బంది పడదు. ఎగ్జాంపుల్గా నువ్వు కోటి తీసుకున్నావు, రిస్క్ అయితే ఫ్యామిలీ కోటి వెళ్తుంది. నీకు ఆల్రెడీ ఒక 40 lakhs లోన్ ఉంది, హోమ్ లోన్ పెండింగ్ ఉంది బ్యాంకులో. సో ఏమవుతుంది? బ్యాంక్ వాళ్ళు వచ్చి మా డబ్బు కట్టండి, అతను చనిపోయాడు, డబ్బు కట్టండి,
కట్టకపోతే ఇల్లు తీసేసుకుంటామని చెప్తారు. సో ఈఎంఐస్ కనుక కట్టడం మానేస్తే ఫ్యామిలీ ఏదైనా సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఇంటిని తీసేసుకుంటారు, ఆప్షన్లో పెడతారు, వెళ్ళిపోద్ది. సో ఒకవేళ నువ్వు కనుక ₹1,00,00,000 కవరేజ్ తీసుకున్నావు అనుకో, ఈ 40 లక్షలు బ్యాంక్ వాళ్ళు తీసుకున్నా కూడా 60 లక్షలు ఫ్యామిలీకి వెళ్తాయి. ఓకే. అర్థమైందా? అట్లీస్ట్ వాళ్ళు ఆర్థికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. సో అందుకనే ప్రతి ఒక్కరు ₹1000 పోతే పోయినాయి మంత్కి తీసుకోండి. సో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ ఇచ్చా, అదేవిధంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ ఇచ్చా, ఒకసారి చూడండి. సో లింకుని క్లిక్ చేస్తే టర్మ్ ఇన్సూరెన్స్ది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నీ సమాచారం అంతా ఎంటర్ చేయి. ఎగ్జాంపుల్గా ఏజ్ మాత్రం మారుస్తా. నీ ఏజ్ ఎంత? 91. 1991. ఎందుకంటే ఏజ్ బట్టి మారుతుంటుంది అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్కి ఎంటర్ చేసా. సో ఇక్కడ ఎంత? సాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, సాలరీ ఇదంతా ఇవ్వాలన్నమాట. ఎంతకంత ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను. ఓకేనా? 10th గ్రాడ్యుయేట్, స్మోకింగ్ ఉందా? చాలా ఇంపార్టెంట్. నో. సో ఇక్కడ కూడా సేమ్ అన్ని కంపెనీస్కి సంబంధించిన పాలసీ లిస్ట్ అయి ఉంటుందన్నమాట. సో వీటిలో ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని నువ్వైతే తీసుకోవాలి. ఇక్కడ కూడా నువ్వు చెక్ చేయాల్సింది క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఇక్కడ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99 ఉంది. అంటే ఏంటి? 100 మంది ఒకేసారి క్లైమ్కి అప్లై చేస్తే ఈ కంపెనీ ఎంతమందికి క్లైమ్ ఇస్తుంది? 99.2 అంటే 100 మంది అప్లై చేస్తుంటే 99 మందికి ఈ కంపెనీ క్లైమ్ ఇస్తుందంట. అలా ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియోని ఇక్కడ పెడుతుంది. ఓకే. చూసుకొని ఏ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో దాంట్లో నువ్వైతే పాలసీ తీసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే నీ ఏజ్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ప్రీమియం ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు నా ఏజ్ కొంచెం తక్కువ నీతో కంపేర్ చేస్తే. సో నాకు అంత ఉండదు, ₹1000 ఉంటుంది. సో ఒక ₹200 నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకో. ఇది ఖర్చు తగ్గించేది ఒకటి. సో 1200 మనం 1000 అనుకున్నాం, కానీ ఇక్కడ కొంచెం 1300 1200 ఉంది. ఈవెన్ దో ఇక్కడ చూడు 900, 1000, 1200 యావరేజ్గా చూసుకున్నట్లయితే 1000 ఉందిలే అటు ఇటుగా. సో ఫిల్టర్ చేసుకొని తీసుకో. ఇక్కడ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు. సో ప్రతిదీ లో టు హై కావాలి నీకు. చీప్ ఏది? ఇది 948 మనం అనుకున్నాం కదా, ₹1000 వచ్చేస్తుంది. కానీ ఈ 1000తో పాటు ఇది ఎక్కువ ఉండాలి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. దాంతోపాటు సాల్వెన్సీ రేషియో ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఉంది ఇదిగో, హై సాల్వెన్సీ రేషియో. అంటే ఏంటి? రేపు పొద్దున ఏదైనా సునామీ వచ్చి చాలా మంది చనిపోయారు అనుకో, అంతమందికి ఇచ్చే డబ్బు ఈ కంపెనీ వద్ద ఉందా లేదా చెప్పేది సాల్వెన్సీ రేషియో. ఓకే. సో సాల్వెన్సీ రేషియో ఎక్కువ ఉందంట. నార్మల్గా అయితే 150% ఉండాలి. సో ఈ కంపెనీకి ఎక్కువ ఉన్నట్లుంది, అందుకనే హై అని ఇచ్చాడు. సో ఎలా చూసుకున్నా ఈ కంపెనీ తక్కువ నీ బడ్జెట్లో ఉంది. అండ్ బజాజ్ మంచిదే, ఎన్నో ఇయర్స్గా ఉంది. సాల్వెన్సీ రేషియో ఉంది, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఓకేగా ఉంది 99. ఎందుకంటే కొన్ని ఎక్కువ ఆఫర్ చేస్తున్నాయి, 99.9 ఆఫర్ చేస్తున్నాయి 99. సో కావాలంటే తీసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఇదే తీసుకోమని చెప్పట్లేదండి, జస్ట్ చెప్తున్నా. తీసుకోవాలంటే ఎలాగా? క్లిక్ చేయి, డీటెయిల్స్ అన్ని ఇవ్వు, నీకు ఇంటికి వస్తారు చెక్ చేయడానికి. అండ్ ఐటీఆర్ కూడా కావాలి. చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఐటీఆర్ని అడుగుతాయి, ఓకే, గుర్తుపెట్టుకో. సో ఇలా ఇచ్చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి టెస్టులు చేసుకొని అంత బాగుందనుకో మన హెల్త్ కండిషను, సేమ్ రేటు. ఒకవేళ అటు ఇటుగా కొంచెం ఏమైనా జబ్బులు కనపడ్డాయి అనుకో పెరుగుతుంది. అండ్ మనం డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వాలి, A to Z. అర్థమైందా? రేపు ఏదైనా అవసరం అయితే ఒక సెపరేట్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని ఇస్తారు మన ఫ్యామిలీకి. ఓకే. సో వాళ్ళు ఏం చేయాలి? మనకి ఏదన్నా రిస్క్ అయితే పొరపాటున ఆ నంబర్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే క్లెయిమ్ ప్రాసెస్ అంతా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎవరు? పాలసీ బజార్ వాళ్ళు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్లో తీసుకోవడం వలన కొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్. ఇప్పుడు ఆఫ్లైన్లో అనుకో ఇన్సూరెన్స్ అడ్వైజర్ మన ఇంటికి వచ్చి అమ్ముతాడు, అతనికి కమిషన్ కావాలి. ఆ కమిషన్ ఏం చేస్తుందంటే కంపెనీ మన దగ్గర ఎక్కువ ఛార్జ్ చేసి మన దగ్గర ఎక్కువ ఛార్జ్ చేసిన అమౌంట్ని వాడి కమిషన్ రూపంలో ఇస్తుంది. అదే ఆన్లైన్లో తీసుకున్నాం అనుకో ఆ కమిషన్ ఉండదు. సో తక్కువ ప్రైజెస్కే వస్తాయి అనమాట. సో కంపేర్ చేసుకో. ఆఫ్లైన్ కూడా మంచిదే, ఎందుకంటే అతను అడ్వైజర్ హెల్ప్ చేస్తాడు కావాలంటే. సో నేను కాదన్ను, కానీ కంపేర్ చేసుకో. సో నీకు కూడా చెప్తున్నా, కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తర్వాత చూసుకో. అండ్ మీకు కూడా చెప్తున్నానండి, కావాలంటే పర్చేస్ చేసుకోండి, ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు. దీని ద్వారా హెల్త్ టర్మ్ ద్వారా మనం ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో నీకు 40,000 జీతం వస్తుంటే ₹1 కూడా సరిపోవట్లేదు అన్నావు. ఈ వీడియోలో భాగంగా ఈ 40,000 కాకుండా లగ్జరీగా ఉండు, పాపకి ఖర్చులు ఉంటాయి, డైపర్లు ఉంటాయి, ఉంటాయి. ఇది కాకుండా ఒక 21,000 ఎలా సంపాదించాలో చెప్పా. ఈ 21,000ని ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే మంచిదో చెప్పాను. ప్రాపర్ ప్లానింగ్ ఇచ్చా. ఈ సమాచారం నచ్చితే దయచేసి కింద కామెంట్లో చెప్పండి. నచ్చిందా నీకు? సాటిస్ఫై అయ్యావా? బాగుంది కౌశిక్. ఇప్పటి వరకు నిజంగా నాకైతే తెలియదు ఫ్రీలాన్స్ గురించి ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడే నేను ట్రై చేస్తా, ఇప్పుడే దాంట్లో నేను అప్లై చేస్తా. ఏది మనం అనుకుంటే రాదు, మనం కష్టపడి
నేను ఎలాగైనా ఇంత సంపాదించాలి అనుకుంటే మాత్రం నువ్వు కష్టపడతావు, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఈవెన్ దేవుడన్నా సరే మనం కష్టపడుతుంటే వీడికి హెల్ప్ చేద్దామని చెప్పి హెల్ప్ చేస్తాడు తప్ప మనం ఖాళీగా ఉన్నాం అనుకో దేవుడు కూడా ఏం చేయడు. సో అండ్ ఇలాంటి సమాచారం కోసం ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నీవు కూడా ఫ్రీడమ్ యాప్కి పనిచేస్తున్నావు, సో చాలా కోర్సెస్ అప్లోడ్ చేస్తున్నావు. టోటల్గా రీసెంట్గా ఎన్ని కోర్సులు రెడీగా ఉన్నాయి? 5 కోర్సులు రెడీగా ఉన్నాయి. సో అలాగా మంత్కి మినిమం చూసుకున్నా కూడా ఒక 5-6 కోర్సులు యాడ్ అవుతూ ఉంటాయి. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో 1000 కోర్సులు ఉన్నాయన్నమాట అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో ఉదయ్ కూడా చాలాసార్లు వెళ్తుంటాడు యాంకర్స్తో పాటు. సో బిజినెస్ కోర్స్ అనుకోండి, ఎవరైతే బిజినెస్ మ్యాన్ బాగా సక్సెస్ అయ్యి సంపాదిస్తున్నారో ఆ బిజినెస్ మ్యాన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో ఉదయ్ ఒక వైజాగ్ ట్రావెల్ చేసాడు రీసెంట్గా, చాలా దూరం ఇలా ట్రావెల్ చేసి షూట్ చేస్తుంటారనమాట టీము. అదేవిధంగా ఫార్మింగ్ కూడా అంతే, రైతన్న వద్దకు వెళ్ళి షూట్ చేస్తాం పొలంలో. ఈవెన్ ఫినాన్స్ కూడా అంతే, ఇప్పుడు యూట్యూబ్కి ఎంత చెప్పాము, ఇంత నేర్చుకున్నారు మీరు. అదే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇంకెక్కువ సమాచారం ఉంటుంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్స్ ఫర్ వాల్యూ ఇన్ఫర్మేషన్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని ఖచ్చితంగా తెలపండి. బాగుంటే బాగుంది, బాలేదా బాలేదు, అంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.